ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అయినా విరూపాక్ష వచ్చింది సంతకం కోసం కాదు. సంతకం సాకుతో తను చేసిన ఉగాది పచ్చడిని నా తమ్ముడికి తినిపించాలనుకుంది. అమ్మవారి కళ్ళన్నీ దున్నపోతు మీద ఉండడంలో తప్పులేదు, కానీ దున్నపోతు కళ్ళు మాత్రం అమ్మవారి మీద ఉండకూడదు విజయాంబిక గారు. అంటే ఏంటి, మా అమ్మని దున్నపోతు అంటున్నావా? గుమ్మడికాయ దొంగ ఎవరంటే భుజాలు తడుముకున్నట్టు ఉంది మీ వాలకం చూస్తుంటే. చాలా ఆపుతారా? ఒక్కొక్కరిని తలుచుకుంటుంటేనే ఒళ్ళంతా తేళ్లు పాకుతున్నట్టుంది. ప్లీజ్, ఇది మీరు గొడవపడే సమయం కాదు. అన్నయ్య పరిస్థితి కొంచెం కూడా ఆలోచించకుండా ఇలా గొడవ పడితే చూడ్డానికి చాలా అసహ్యంగా ఉంది. చూడండి బాబాయ్, అమ్మ వచ్చింది సంతకం కోసం అయితే వేరే కారణంతో వచ్చిందని అమ్మ మీద లేనిపోనివి చెప్తోంది. చూసావా తమ్ముడు, ఏం జరిగిందో కనుక్కోవడానికి ఫోన్ కూడా చేసింది. ఇదంతా రూపా, రాజు, విరూపాక్షులు కలిసాడిన నాటకం తమ్ముడు. అదే అయి ఉంటుంది మమ్మీ. అందుకే విరూపాక్ష అత్తయ్య ఉగాది పచ్చడి తెస్తుందని ముందే తెలిసి ఇంట్లో ఉగాది పచ్చడి కూడా చేయలేదు. అలాగే మాధవి గారు తెచ్చిన ఉగాది పచ్చడిని కింద పడేలా చేశారు. కానీ అత్తయ్య తెచ్చిన ఉగాది పచ్చడి మాత్రం కింద పడలేదు. దీన్ని బట్టే అర్థమవుతుంది మావయ్య, ఇదంతా పక్కా ప్లాన్ అని. అదేం లేదు నాన్న, మేమేం ప్లాన్ చేయలేదు. ఇవన్నీ పట్టించుకోకుండా మీరు భోంచేయండి నాన్న. మొదటి రోజు నుంచి విరూపాక్షి ఇలాగే బిహేవ్ చేస్తుంది. నన్ను సాధించడానికే నాకు సపోర్ట్ చేసినట్టు నటించింది. ఈరోజు తను రావడం వల్లే నాకు ఇలా జరిగింది. నాన్న అలా అనకండి నాన్న, అమ్మకే పాపం తెలియదు నాన్న. అవును పెద్దయ్య, అమ్మగారు సాక్షాత్తు అమ్మవారంత గొప్పవారు. అమ్మగారికి మీరెన్ని చేసినా కొంచెం కూడా ద్వేషం లేదు. ఎన్ని చేసినా అంటే చెప్పు, ఎన్ని చేసినా అంటే ఏంటి అర్థం? అన్నయ్య నువ్వు ఆగచంద్ర. ఆ ఫోన్ తీసి నీ వల్ల నాన్న చెయ్యి మాత్రం విరిగింది, ప్రాణాపాయం ఏం లేదని చెప్పు. చెప్పు. మీరు ఈ జన్మకు మారు. పెద్దయ్య, అన్నయ్య, పెద్దయ్య, తమ్ముడు, నాన్న. మాధవి గారు, మీరు కూర్చోండి. మందరం, ఏంటి చూస్తున్నావు? వడ్డించు.
వీడు వేషాలు. కొలికేస్తా అన్నావుగా, బాగా కొలికేశావు. సూపర్. అమ్మ రూపా, అసలు అమ్మ చేసిన తప్పేంటి పిన్ని? తనను గెలిపించిన జనం కోసమే కదా ఇంటికొచ్చింది. అయిందేదో అయిపోయింది రూపా, వదిలేయమ్మా. అన్నయ్య కోపం గురించి నీకు తెలియంది కాదు కదా రూపా. అవును రూపా, 2 రోజులు గడిస్తే అన్నీ సర్దుకుంటాయి. నువ్వు బాధపడకుండా వచ్చి భోంచేయమ్మా. నువ్వు కూడా రా రాజు. నాన్న భోంచేయకుండా మేమెలా చేస్తాం పిన్ని? మాకు కూడా వద్దు. పెద్దయ్య గారు భోంచేయలేదని అలా వదిలేలేం కదా అమ్మాయి గారు. అసలే ఆయన టాబ్లెట్స్ కూడా వేసుకోవాలి. చిన్నమ్మ గారు, మీరు వెళ్ళి భోజనం తీసుకురండి, మనం వెళ్ళి తినమని చెప్దాం. రాజు, నన్ను చూస్తేనే నాన్న కోపంతో రగిలిపోతున్నారు రాజు. అమ్మా రూపా, అన్నయ్యకి నీ మీద ఎంత కోపం ఉన్నా అంతకు మించి ప్రేమ కూడా ఉంటుందని మర్చిపోయావా రూపా? పెద్దయ్య గారు భోజనం చేయకుండా వెళ్ళిపోవడానికి మనం కూడా ఒక కారణం అమ్మాయి గారు. పెద్దయ్య గారు ఏమన్నా పర్వాలేదు, మన ప్రయత్నం మనం చేద్దాం. పదండి. పదండి. మీ ఆరోగ్యం మీకు ఇంపార్టెంట్ కాకపోవచ్చు సార్, కానీ ఈ రాష్ట్రానికి చాలా ఇంపార్టెంట్ సార్. మీరిలా తినకుండా ఉంటే ఎలా సార్? ప్లీజ్ సార్, తినండి సార్. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.